హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నాను. చూసే ఉంటారు కదా తమ్నైల్లో కొల్హాపూర్ గురించి. దానికోసమేనండి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మాకు దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పి నాకు అసలు తెలియదు. ఇక్కడికి వచ్చిన కొత్తలోను కూడా నాకు అసలు తెలియదు. తర్వాత మా ఆయనల ఆఫీస్లో ఒకరు చెప్తే తెలిసింది. 3 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మేము ప్రెజెంట్ అయితే బెల్గాంలో ఉంటున్నాము. క్వార్టర్స్లో ఉంటున్నామండి మేము. మాకు ఇక్కడ నుంచి బెల్గాం నుంచి కొల్హాపూర్కి 3 అవర్స్ జర్నీ. మాకు చాలా దగ్గర అనమాట. ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మా పాప బర్త్డే అండి. మా పాప బర్త్డే రోజే వెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఫ్రైడే దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా, మంచిదని చెప్పి అనుకున్నాను. కానీ ఫ్రైడే మా ఆయనకి అవ్వలేదు. అందుకనే ఇంకా మా పాప బర్త్డేకి మేము ప్లాన్ చేసామన్నమాట. మా పాప బర్త్డే మే 4th అయితే అయ్యింది, సండే. ఇంకా తన బర్త్డే రోజు వెళ్ళామండి కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్కి. ఇంకా తనకైతే కోన్ పెట్టాను సాటర్డే ఈవినింగ్. ఆ తర్వాత పువ్వులు కట్టుకున్నాను అనమాట నేను పెట్టుకోవడానికి. నైట్ అయితే ఇలా అన్నీ రెడీ చేసి ఉంచుకున్నానండి. మా పాప బట్టలు, తన జ్యువెలరీ, నా సారీ, నా జ్యువెలరీ అవన్నీ నైటే ఇలా పెట్టేసుకుని రెడీగా ఉంచుకున్నామంటే మార్నింగ్ హడావిడిగా లేకుండా తొందరగా రెడీ అయిపోవచ్చు కదా. ఇంక ఇక్కడ బట్టలు కూడా పట్టుకుంటున్నామండి కొన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కదా. 3 అవర్స్ అంటే కొంచెం దూరమే కదా, అందుకనే ఏదైనా లేట్ అయితే అక్కడ రూమ్ తీసుకోవచ్చు అని చెప్పి బట్టలు అయితే పట్టుకున్నాను. మేమైతే మా కార్లో వెళ్ళిపోతున్నామండి కొల్హాపూర్. ఇంకా కార్లో వెళ్తున్నాం కాబట్టి స్నాక్స్ అవన్నీ ఉండాలి కదా తినడానికి. పిల్లలు ఉంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇక్కడ 5 లీటర్స్ వాటర్ బాటిల్ అండి. ఇది గోవాలో తీసుకున్నాము క్యాను. మాకు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇది. ఇంకా మధ్య మధ్యలో ఆపేసి తీసుకోలేము కదా వాటర్ బాటిల్. రోడ్డు కూడా వర్క్ అవుతుందంట మధ్య మధ్యలో. ఇంకా ఆపడానికి అవ్వదు. పిల్లలు ఉంటే ఇంకా వాటర్ అడుగుతూ ఉంటారు. అందుకని ఇంకా 5 లీటర్స్ అయితే బాటిల్ పట్టేసుకున్నాను. స్నాక్స్, డ్రై ఫ్రూట్ లడ్డు, చిక్కీ, వేయించిన పల్లీలు, మిక్సరు, కొన్ని ఫ్రూట్స్ అయితే పట్టుకున్నానండి. పిల్లలతో వెళ్తే కంపల్సరీ ఇలాగా ఇంట్లోనే మనము ఏదైనా ప్రిపేర్ చేసి పట్టుకుంటేనే మంచిది. ఏదో ఒకటి అడుగుతుంటారు కదా తినడానికి. మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే 6కి అలా బయలుదేరామండి. ఇవన్నీ నేను సర్దుకునేసరికి నైట్ 10:30 అలా అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ అయితే 4కి అలా లేచాను. లేచి ఇంకా రెడీ అయ్యాము. ఇంటి దగ్గర అయితే 6కి అలా బయలుదేరామండి. ఇక్కడ టైం చూపిస్తున్నాను కదా, 6కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి అయితే 8:30 అలా అయిపోయిందండి, 9 అలా అయిపోయింది. బెల్గాం నుంచి కొల్హాపూర్కి అయితే 2 అవర్స్ అండి జర్నీ. కానీ ఇప్పుడు రోడ్డు కొంచెం వర్క్ అవుతుంది కాబట్టి మాకైతే 3 అవర్స్ టైం పట్టింది. ఇంక ఇక్కడ చూడండి వ్యూ చాలా బాగుందని వీడియో తీసాను. అప్పుడే సన్ రైజ్ అవుతుంది కదా. ఇంకా చాలామందికి కొల్హాపూర్ ప్లానింగ్ ఉంటుంది కదా. జర్నీ ఏంటనేది నాకు తెలియదండి. ట్రైన్స్ కానీ అవేం తెలియదు. ఇప్పుడు మేము బెల్గాంలో ఉంటున్నాం కాబట్టి వెళ్తున్నాము. కానీ అక్కడ గుడి దగ్గర ఎలా ఉంటుంది ఏంటనేది వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకన్నా చూడండి. కొల్హాపూర్లో చూడవలసినవి చాలా ఉన్నాయండి ప్లేస్లు. మేము కూడా ఒక ప్లేస్కి వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను. ప్రెజెంట్ అయితే వీడియో మొత్తం జర్నీ టెంపుల్ది అయితే ఉంటుంది. మేమైతే అనుకోలేదు అసలు వెళ్తామని. ఇంకా దగ్గర కదా సడన్గా ప్లాన్ చేసుకున్నాం. బర్త్డే పాపది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేయడం, అందరికి పిలవడం అవుతుంది. కానీ ఇలా పుణ్యక్షేత్రంకి వెళ్తే మంచిది కదా అని నా ప్లానింగ్. ఇక్కడ చూడండి కొల్హాపూర్ 99 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది మాకు. దగ్గరేనండి. కానీ ఈ రోడ్డు వర్క్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది. రోడ్డు వర్క్ అసలు రోడ్ ఏం బాగాలేదన్నమాట. ఇదైతే అయ్యేసరికి 2 ఇయర్స్ పట్టేస్తుంది టైము. కానీ బాగుంటుంది. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి రోడ్ వర్క్ చాలా బాగుంటుంది. ఒక 2 అవర్స్లో అయితే బెల్గాం నుంచి వెళ్ళిపోగలము కొల్హాపూర్. బాగా చేస్తున్నారు రోడ్ వర్క్ అంతాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బాగాలేదండి. రోడ్ అయితే కొంచెం వర్క్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను వీడియో తీస్తుంటే అది మొత్తం వీడియో అనేది షేక్ అయిపోతుంది. మేమైతే ఇంకొక ఫ్యామిలీ మేము ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము కొల్హాపూర్ వెళ్దామని. కానీ వాళ్ళైతే ఇంకా రాలేదన్నమాట.
వాళ్ళ ఫ్యామిలీ ఇంకా తీసుకురాలేదు. సర్లే అని చెప్పి మా పాప బర్త్డే స్పెషల్గా ఉంటుంది గుర్తుండిపోయేలాగా అని చెప్పి మేమైతే వెళ్తున్నాం ఫస్ట్. తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందామని అనుకున్నాం. ఇంక ఇక్కడ చూడండి, ఇదంతా మహారాష్ట్ర అన్నమాట. పొలాలు ఇవన్నీ ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా చెరుకు పంట మహారాష్ట్రలోని. ఇక్కడైతే ఒక్కొక్క దగ్గర ఇలా ఉంది, కానీ చాలా ఎక్కువగా అయితే చెరుకులు కనిపిస్తున్నాయి పంట. మీరు ఈ లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి రావాలని ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగే దర్శనం అయ్యేలా చూసుకోండి. నైట్ ఎక్కడైనా రూమ్లో స్టే చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగే దర్శనం అయ్యేలా చూసుకుంటేనే మంచిది. మాకు కూడా అక్కడ ఒక షాప్లో ఉన్నవిడైతే చెప్పింది, మార్నింగ్ అయితే ఖాళీగా ఉంటుంది, దర్శనం కూడా బాగా జరుగుతుందంట. మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని ఫెస్టివల్స్ అవుతాయండి, తెలియదు అవి ఆ ఫెస్టివల్స్. అలాంటి టైంలో వచ్చేసారనుకోండి చాలా బిజీగా ఉంటుంది, ఎక్కువ మంది జనాలు ఉంటారు. ఇంకా గుడిలోన ఒక్క ఫ్రీ దర్శనమే ఉంటుంది. అంటే 300, 500 మనీ పెట్టి వేరే సెపరేట్గా దర్శనం అనేవి ఏమి ఉండవు. ఒక్క ఫ్రీ దర్శనమే ఉంటుంది, అందరికీ ఒకటే లైన్. విఐపి దర్శనం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటే దర్శనమే, ఫ్రీ దర్శనం అయితే ఉంటుందండి. మీరు ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో వచ్చేసారనుకోండి, మనకు తెలియని ఫెస్టివల్స్ అయితే కొన్ని జరుపుకుంటారు ఇక్కడ. ఆ టైంలో వస్తే అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా కష్టం. ఇంక ఇక్కడ మేము శ్రీ సాయి పే పార్కింగ్ దగ్గర అయితే కార్ పార్కింగ్ చేస్తాము. ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కార్లో జర్నీ చేసి ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. గుడి దగ్గర అయితే పార్కింగ్ ఉండదండి, ఇలా కొంచెం దూరంగా ఉంటాయి. మేమైతే అక్కడ కార్ పార్కింగ్ చేసి అలా నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడ చూడండి, గుడి బయటనైతే టిఫిన్స్ వేస్తారు మార్నింగ్. ఇది ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. మేమైతే బ్రేక్ఫాస్ట్కి పక్కన హోటల్లో చేస్తామండి. బయట ఎక్కడైనా తిందాం అనుకున్నాం, కానీ ఇంకా చెప్పాను కదా రోడ్ వర్క్ అవుతుంది, ఎక్కడ టిఫిన్ షాప్ అయితే తీయలేదు. ఇంకా గుడి దగ్గరికి వచ్చి మేము తినేసాం అనమాట బ్రేక్ఫాస్ట్. ఇక్కడ నించొనే తింటున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్. ఇంకా లోపలైతే పక్కన హోటల్లో కూర్చొని తినొచ్చు కదా అని చెప్పి మేము ఇక్కడ తినేసాం అనమాట హోటల్లోన. మా పాప కూడా నించొని తినలేదని చెప్పి ఇంక ఇక్కడికే వచ్చేసాము. అక్కడ మా టిఫిన్స్ ఎలా ఉంటాయో తెలియదండి, ఇక్కడ మాత్రం కొంచెం వెరైటీగా అనిపించింది టిఫిన్ అయితే. మా పాప ఫోన్ పెట్టాను కదా, చూపిస్తుంది. ఇంకా మా ఆయన అయితే మసాలా దోశ చెప్పారండి, మా పాప కూడా అదే చెప్పింది, మసాలా దోశ కావాలని. కానీ అందులో సగమే తిన్నది, సగం వాళ్ళ డాడీకి ఇచ్చేసింది, తినలేదు. టేస్ట్ మాత్రం కొంచెం పుల్లగా అనిపించింది అండి. మసాలా లోపల బాగానే ఉంది, కానీ దోశ మాత్రం పుల్లగా అనిపించింది. ఆ చట్నీలు కూడా అంత టేస్ట్ ఏం అనిపించలేదు. నేనైతే ఊతప్పం చెప్పానండి, ఊతప్పం కూడా పుల్లగా ఉంది. అంటే దాంట్లో ఆనియన్స్ అవన్నీ వేస్తారు కదా, కొంచెం పులిపైన తగ్గుతుందేమో అనుకున్నాను, కానీ అది కూడా పుల్లగానే ఉంది టిఫిన్. ఇంకేదోలా ఆకలికి తినేసాం అనమాట. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి దర్శనంకి. ఇక్కడైతే పూజా సామాన్లు అన్నీ ఉంటాయి, అమ్మవారికి ఏం తీసుకోవాలో అవన్నీను. ఇంకా చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది కదా, మనం పూజా సామాన్లు తీసుకుంటాం కదా, సారీ అవన్నీ, కొబ్బరి బొండం లాగే ఉంటుందండి. కొబ్బరికాయ మొత్తం పీచు తీరు, దాని మీద సగం అయితే పీచ్ అనేది ఉంటుంది, చూసారు కదా. సారీ ఒకటి పెడతారు, దాని మీద కొబ్బరి బొండం లాంటిది పెట్టి పసుపు కుంకుమ గాజులు మెట్టెలు నల్లపూసల దండ అవన్నీ పెడతారనమాట, ఒక సెట్ అలాగా. నేనైతే గ్రీన్ కలర్ సారీ ఉన్నదైతే తీసుకున్నానండి. ఇవి ఏం చేస్తారంటే ఈ సారీను బ్యాంగిల్స్ నల్లపూసల దండ మెట్టెలు కూడా తీసుకుంటారు గుడిలోన పంతులు గారు. ఆ కొబ్బరి బొండము స్వీట్, ఇది పాలకోవా అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎవరైనా వెళ్తే కొల్హాపూర్ తీసుకోండి, పాలకోవా చాలా బాగుంది అక్కడ టేస్ట్. అది కొబ్బరి బొండమును పాలకోవా అయితే ఇచ్చేసారు, పువ్వులు కూడా ఇచ్చేసారు, పసుపు కుంకుమ. సారీను నల్లపూసలు మెట్టెలు అయితే పంతులు గారు లోపలే తీసుకుంటారు. అయితే ఇవన్నీ తీసుకోవచ్చా లేదని చాలా మంది డౌట్ ఉంటుంది కదా, అసలు పెడతారో లేదో గుడిలోన అని చెప్పి. అవేమి డౌట్ పడకండి, ఎందుకంటే మనం ముత్తు చేతులతో వెళ్ళకూడదు అమ్మవారి టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్ కదా. అన్ని ముత్తైదుకి ఏం పెడతామో పసుపు కుంకుమ గాజులు అన్నీ మన చేతుల్లో ఉండి గుడి లోపల అడుగు పెడితేనే వాటితోని చాలా మంచిదని నాకు అనిపించింది. అక్కడ అమ్మవారికి పెడతారో లేదో మనకు తెలియదు, కానీ మనం అలా పట్టుకొని వెళ్ళి అమ్మవారికి చూపిస్తే చాలా మంచిది కదా, నాకు అదా మంచిదే అనిపించింది. ఇంకా మీరు సారీ కాకుండా బ్లౌజ్ పీసెస్తో కూడా ఉంటాయండి, అవి కూడా సెట్ తీసుకోవచ్చు.
ఇంక ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళొచ్చా అంటే ఈ సారీ, బ్లౌజు, బ్యాంగిల్స్, మెట్టెలు, నలపూసలే తీసుకుంటారండి. మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాలనుకుంటే అవి తీసుకెళ్ళండి. కానీ కొబ్బరికాయ మాత్రం తీసుకోరు, తిరిగి మనకే ప్రసాదంగా ఇస్తారనమాట. ఇంటికి తీసుకెళ్ళిపోమని పువ్వులు, పసుపు, కుంకుమ మనకే ఇచ్చేస్తారు. ఇంకా మా దర్శనం అయిపోయాక బయటకు అలా వచ్చాము. పక్కకు వచ్చి చూస్తే ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నారు. ఇంకా నేను అలా కూర్చున్నానండి. అమ్మవారి దర్శనం అయితే బాగా అయిపోయింది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇదొక శక్తి పీఠం. అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు చాలా బాగుంది టెంపుల్. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దామని అనుకుంటున్నాము, చూడాలి, ప్లాన్ చేస్తాం మళ్ళీను. ఇంకా అలా బయటకైతే వచ్చామండి. ఇక్కడైతే షాపులు ఉంటాయి, జ్యువెలరీ షాపులు, హ్యాండ్ బ్యాగ్స్, కొల్లాపూర్ ఫేమస్ ఏంటనేవి అన్నీ ఉంటాయి అన్నమాట. నేనైతే జ్యువెలరీస్ తీసుకున్నాను, అవి నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. ఇది సెపరేట్గా వీడియో అయితే చేస్తానండి. ఏమేమి తీసుకున్నాను, కాస్ట్ ఎంత అనేది చూపిస్తాను. జ్యువెలరీస్ అయితే బాగున్నాయి అన్నమాట. చూసారు కదా, మన సైడ్ మోడల్స్లా కొన్ని లేవు, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా మేము బయటకైతే వచ్చేసామండి. బయటకు వచ్చేసరికి 12:30 అలా అయిపోయింది. పార్కింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. లంచ్ అయితే ఇక్కడెక్కడ చేయలేదండి, కొల్హాపూర్లో వేరే ప్లేస్ దగ్గర తిన్నామన్నమాట. చాలా బాగుంది భోజనం అక్కడ. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ చూడాలి కంపల్సరీగా, ఎవరైనా కొల్హాపూర్ వస్తే చూడవలసిన ప్లేస్ అనమాట. అదంతను చాలా బాగుంటుంది. అందుకని చెప్తున్నాను కదా, ఎర్లీ మార్నింగ్ దర్శనం అయ్యేలా చూసుకుంటే కొల్హాపూర్లో చూడవలసిన ప్లేస్లన్నీ చూడొచ్చు. ఇంకా బయట అయితే చూడండి, షాపులు అయితే ఓపెన్ చేశారు. మేము వచ్చేటప్పుడు ఓపెన్ అయ్యి లేవు కదా, మార్నింగ్ వచ్చాము, అప్పుడు ఓపెన్ చేయలేదు. ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయన్నమాట. ఈ చెప్పులు కూడా కొల్హాపూర్ చెప్పులు ఫేమస్. చాలానే షాపులు ఉన్నాయండి. చెప్పుల షాపులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చెప్పులు కూడాను. ఇంకా ప్లేసులు కూడా చాలా బాగుంటాయండి, చూడండి. మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారంటే టెంపుల్కి రావడానికి మార్నింగే దర్శనం అయ్యేలా చూసుకోండి. ఫ్రీ దర్శనమే ఉంటుంది మనకి. ఇంకా అక్కడ అన్నీ తీసుకోండి. అమ్మవారికి సంబంధించిన చీర కానీ, జాకెట్, బ్యాంగిల్స్ అవన్నీ తీసుకొని వెళ్తేనే మంచిది. ఇంకా మేమైతే పార్కింగ్ ప్లేస్ దగ్గరికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎండ ఎక్కువగానే ఉంది కానీ అంతగా ఎండగా అనిపించలేదు నాకైతే. చూడడానికి ఎండ చూసారు ఎలా ఉందో. నేను వీడియోలో చూసుకుంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది, కానీ మేము నడుచుకొని అలా వెళ్తూ ఉంటే అంత ఎండ ఏమని అనిపించలేదు. ఇక్కడ మార్నింగ్ అయితే కార్లు చాలా తక్కువ ఉండేవి కదా, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో. చూసారు కదా లక్ష్మీ అమ్మవారి టెంపుల్. మీకైతే కొన్ని డౌట్స్ ఉన్నవి చెప్పానని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.